నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్న ఆయన ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని వివరించారు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీ స్థానాలకు 2446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉంటాయన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు 119 మంది పరిశీలకులను ఈసీ నియమించిందని వివరించారు. అత్యధికంగా అమలాపురం లోక్సభ స్థానంలో 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఫలితం వచ్చేందుకు 9 గంటలు పడుతుందని చెప్పారు. అత్యల్పంగా రాజమహేంద్రవరం, నర్సాపురంలో 13 రౌండ్లు ఉన్నాయని, ఫలితాలు వచ్చేందుకు 5 గంటలు పడుతుందన్నారు. భీమిలి, పాణ్యం అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు 26 రౌండ్లు ఉంటుందని తెలిపారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్న మీనా 67 కంపెనీల సాయుధ భద్రతా బలగాలను మోహరిస్తున్నట్లు చెప్పారు. 45,000 మంది పోలీసులను కూడా మోహరిస్తున్నామన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లు అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తే కేసు పెట్టి జైలుకు కూడా పంపుతామని హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్లపై యాగీ చేసిన వైకాపాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్ పై గెస్టెడ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, సీల్ ఉండాల్సిన అవసరం లేదన్న ఈసీ నిర్ణయంపై హైకోర్టు ఆదేశాలను మార్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు వైకాపా వేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో రేపు ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ దశలో జోక్యం చేసుకోవటం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో పిటిషన్ను తోసిపుచ్చుతున్నట్టు తెలిపింది. గతంలో ఇదే అంశంపై వైకాపా నాయకులు హైకోర్టును ఆశ్రయించగా జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ల పరంగా ఏవైనా పొరపాట్లు ఉంటే లెక్కింపు ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల పిటిషన్ వేయాలని సూచించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రేపు ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఈ నెల 6 వరకు ఆయన్ని అరెస్ట్ చేయకుండా హైకోర్టు కల్పించిన రక్షణను రద్దు చేయాలని తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావు వేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకోపోయిన తనపై పిన్నెల్లి నేతృత్వంలో వైకాపా మూక దాడి చేసి తల పగలకొట్టారని పిటిషన్లో శేషగిరిరావు పేర్కొన్నారు. పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసాన్ని ప్రశ్నించిన పాల్బాయి గేట్ గ్రామానికి చెందిన మహిళలపై కూడా పిన్నెల్లి దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. ఈవీఎం ధ్వంసం సహా తనపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రేపు ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వెళ్లరాదని పిన్నెల్లిని ఆదేశించింది. ఓట్ల లెక్కింపు వేళ సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది ప్రత్యర్థులకు సవాల్ విసిరి అశాంతి సృష్టిస్తున్నారని, మరికొందరు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని చెప్పిన డీజీపీ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని ఉపేక్షించబోమన్నారు. రెచ్చగొట్టే సందేశాలు పెట్టే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం సహా రౌడీ షీట్లు తెరుస్తామన్నారు. అవసరమైతే పీడీ యాక్ట్ సైతం అమలు చేస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే ఫోటోలు, వీడియోలు, పోస్టులు కూడా పెట్టరాదని స్పష్టం చేశారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ను పటిష్ట భద్రత మధ్య నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై సాయంత్రం 4 వరకు ముగుస్తుందని అంచనా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 120 హాళ్లలో 1855 టేబుళ్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం 276 టేబుళ్లు ప్రత్యేకంగా ఉంటాయని చెప్పారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10,000 మంది సిబ్బంది పాల్గొంటారని, సెగ్మెంట్ల వారీగా సిబ్బందిని ర్యాండమ్ గా కేటాయిస్తామని వికాస్ రాజ్ వివరించారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో 13 నుంచి 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉంటుందని సీఈఓ తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ 49 మంది పరిశీలకుల్ని కేటాయించిందని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని, కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బంది వద్ద కూడా సెల్ ఫోన్లు ఉండవని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు బ్యారికేడ్లు, పటిష్ట భద్రత ఉంటుందని చెప్పారు. లోక్సభ ఓట్ల లెక్కింపు వేళ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలు, శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్న ఈ భేటీలో పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్
అర్జెంటుగా పంపాలన్నారు. సీనియర్ నాయకుల్ని కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకువెళ్లేలా చూసుకోవాలని తెలిపారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రతి ఒక్కరి దగ్గర 17C లిస్ట్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఈవీఎం ఓట్లను 17C లిస్ట్ ఓట్లకు తేడా వస్తే అక్కడ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని, ప్రతి అభ్యర్థి వీటన్నింటిపై అవగాహనతో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచంలోనే అత్యధికంగా 64.2 కోట్ల మంది ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా భారత ప్రపంచ రికార్డు సృష్టించిందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. రేపు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 7 విడతల పోలింగ్ జరిగిన తీరును, ప్రత్యేకతలను రాజీవ్ కుమార్ మిగిలిన 2 కమిషన్లతో కలిసి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 68,000 పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భద్రతా సిబ్బంది, పోలింగ్ సిబ్బంది కలిపి 1.5 కోట్ల మంది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారని వివరించారు. నగదు, ఉచితాలు, డ్రగ్స్, మద్యం కలిపి ఎన్నికల సందర్భంగా 10,000 కోట్ల విలువైన సొత్తును జప్తు చేసినట్లు రాజీవ్ కుమార్ వివరించారు. 2019లో ఈ మొత్తం కేవలం 3,500 కోట్లేనని చెప్పారు. అన్ని పార్టీలు లేవనెత్తిన అంశాలను పరిశీలించినట్లు చెప్పారు. అగ్రనేతలకు కూడా నోటీసులు ఇచ్చామని, చాలా మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను శుద్ధి చేసేందుకు చాలా మంది అధికారుల్ని బదిలీ చేసినట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. కేవలం 39 చోట్ల రీపోలింగ్ చేయాల్సి వచ్చిందన్న ఆయన 2019లో 540 చోట్ల రీపోలింగ్ చేసినట్లు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టబోతోంది అనే అంచనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు దుమ్ము రేపాయి. ఒక్క రోజులో సెన్సెక్స్, నిఫ్టీ 3% పైగా పెరగడం సహా సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 2,507 పెరగడం సహా తొలిసారి 76,000 బెంచ్ మార్క్ ఎగువన ముగిసింది. ఉదయం క్రితం ముగింపు కంటే 2,622 పాయింట్ల ఎగువన 76,583 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచి ప్రారంభమైంది. రికార్డ్ స్థాయిల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపటం వల్ల ఒక దశలో 75,678 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత మళ్లీ కొనుగోళ్లు పెరిగి 76,739 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 76,469 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 733 పాయింట్లు పెరిగి తొలిసారి 23,000 బెంచ్ మార్క్ ఎగువన 23,264 పాయింట్ల సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఇవాల్టి ట్రేడింగ్ లో ఎస్బీఐ వాటాలు 9% పైగా పెరుగుదల నమోదు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాలు 5.65% మేర వృద్ధి చెందాయి. భానుడి భగభగలతో అల్లాడిన తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండలోకి ప్రవేశించిన రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నట్లు హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా జూన్ 2వ వారంలో తెలంగాణలోకి ప్రవేశించాల్సిన నైరుతి ఈ ఏడాది వారం రోజుల ముందే వచ్చేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రేపటి నుంచి వచ్చే 3 రోజులు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.